అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో సొసైటీ చైర్మన్ వందనపు వెంకటేశ్వరరావు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ వందనపు సాయి బాలపద్మ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తెన చిన్నాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమంలోని వారికి భోజనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చనమాల సునీత, కౌన్సిలర్ నేట్ర సుబ్బలక్ష్మి, సొసైటీ డైరెక్టర్ చిప్పాడ వెంకన్న, నాయకులు పెసరగంటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణంలో ఈరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మన ఉమెన్ అండ్ వెల్ఫేర్ చైర్మన్ గారు సాయిబాల పద్మ గారు ఈ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థలో కొన్ని చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు శేఖర్ అనే ఉద్దేశంతో ఈ రోజు భోజన వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు చూస్తే అర్థం పడుతుంది అందరికీ. ఎందువల్లంటే ఒక మహానేత పుట్టినరోజుని అనేక రూపాయలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వితరణలతో కానీ, కేక్ కటింగ్ల ద్వారా కానీ, అన్నదానాల ద్వారా కానీ, చీర పంపిణీలు, దుప్పట్ల పంపిణీలు, ప్రారంభోత్సవాలు మన జంగారెడ్డి పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ అప్లాంటి ప్రాంతాలను చక్కగా చేసుకుంటున్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం. సంక్షేమ పాలన కానీ, అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటి కల కానీ, అదేవిధంగా రైతుల విషయంలో కానీ అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. మళ్ళీ ఆయన సీఎం కావాలని చెప్పి మరొకసారి అందరూ కూడా కోరుకుంటూ ఇంత జన్మదినాన్ని చక్కగా జరుపుకుంటున్నందుకు సంతోషం తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా మరి సీతా మహాలక్ష్మి వికలాంగుల సేవా సంస్థలో వందనపు వెంకటేశ్వరరావు గారు, వందనపు సాయి బాలపద్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ పిల్లలు ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా ఆయన పరిపాలన సాగుతుందంటే మరి ఆయనకి మన అందరం కూడా మళ్ళీ సీఎంగా చూడాలని పార్టీ పరంగా మేము అందరం ఆకాంక్షిస్తున్నాము.